అంజంగ్ ఇండియా, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కొరియన్ స్ట్రీట్స్ తెలుగు. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ కొరియాలో మాకు చూసక్ స్టార్ట్ అయింది. చూసక్ ఏంటో మన తర్వాత మాట్లాడుకుందాం. సో 1 వీక్ మాకు హాలిడేస్ వచ్చినాయి అనమాట. సో ఇది చాలా పెద్ద హాలిడేస్ కొరియా మొత్తానికి. ఎక్కడికొకటికి ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. సో నేను కూడా ప్లాన్ చేసుకున్నాము పారాగ్లైడింగ్ అనమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. సో ఇదే మన ఇల్లు అండ్ మన టీమ్మేట్స్ కూడా స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి కార్లో, ఎందుకంటే అది హిల్ స్టేషన్ అనమాట. సో కార్ అయితే చాలా కంఫర్ట్ అని మేము కార్ రెంటల్ తీసుకున్నాము. సో లెట్స్ గో. సో మ్యాప్ సెట్ చేసుకున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మనం ఇవాళ వెళ్ళిపోతున్న ప్లేస్ దన్యాంగ్ అనమాట. దన్యాంగ్ పారాగ్లైడింగ్కి చాలా ఫేమస్. సో ఇలాంటి స్పాట్స్ సోల్లోను అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా ఉంటాయి అనమాట. మేమేంటంటే ఈ దన్యాంగ్ అనేది మేము గూగుల్లో సెర్చ్ చేసుకొని వెళ్తున్నాము. సో ప్రీ బుకింగ్ కూడా చేసేసుకున్నాం అనమాట. అండ్ పర్ హెడ్ వచ్చేసి మాకు 80,000 కొరియన్ వంత్ పడింది పారాగ్లైడింగ్. అండ్ దీంతో పాటు మేము ATV కూడా బుక్ చేసుకున్నాం అనమాట. అది కూడా వచ్చేసి పర్ హెడ్ 10,000 లైక్ 12,000 అట్లా పడింది. సో దాంట్లోనే మనం అన్నీ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. రివర్ సైడ్ కావాలా లేకపోతే మౌంటైన్ సైడ్ కావాలా అండ్ డీటెయిల్స్ అన్నీ మనకి ఆ వెబ్సైట్లోనే ఉంటాయి. సో మనకి వాళ్ళకి ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారు. సో మనం వాళ్ళతోటి వాట్సాప్ లేకపోతే ఇక్కడ వాట్సాప్ ఉండదు కాబట్టి సో కకావోలో ఇక్కడ వాళ్ళతోటి చాట్ చేసి మనం డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్స్ అన్ని స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మన అప్డేట్స్ లైక్ ఎలా ట్రావెల్ చేయాలి అనేది కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అండ్ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి రెయిన్ స్టార్ట్ అయింది. సో వెదర్ చేంజ్ ఏమన్నా ఉంటుందేమో, సో పారాగ్లైడింగ్ ఆగిపోతుందేమో అన్న భయంగా మేము ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా రీచ్ అయ్యామన్నమాట. సో ఫైనల్లీ మనం దన్యాంగ్ సిటీకి వచ్చేసాము. సో ఇక్కడ పారాగ్లైడింగ్ అనేది చాలా ఫేమస్. చూసారా, మేమైతే చాలా ఎక్సైట్ అయినైతే ఇప్పటిదాకా ఎప్పుడు పారాగ్లైడింగ్ చూడలేదు అండ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కూడా. అండ్ ఈ చూసక్ వచ్చేసి కొరియాలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. మనకి ఇప్పుడు హార్వెస్ట్ ఫెస్టివల్ ఎలా ఉంటుందో అట్లాగే కొరియా వాళ్ళకి చూసక్ ఆటమ్ సీజన్లో ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఇదే వాళ్ళకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. సో ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయ్యి సో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ యాన్సిస్టర్స్కి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట. అండ్ మనలాగా ఇక్కడ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తోటి ఉంటారనమాట. పేరెంట్స్ నార్త్లో ఉంటే వీళ్ళు సౌత్లో ఉండడం, అలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. సో ఈ చూసక్ టైంలోనే వాళ్ళ ఫ్యామిలీని ఎక్కువగా గ్యాదరింగ్ అవుతారనమాట. సో 2-3 డేస్ అలా ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయడానికి వీళ్ళు చాలా వీకెండ్ ప్లాన్స్ అన్నీ చేసుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఈ వీకెండ్లో మాకు ఒక 2 డేస్ ఎక్స్ట్రా యాడ్ అయింది. సో ఫైనల్లీ స్పాట్కి వచ్చేసామన్నమాట. యాక్యురేట్ స్పాట్ ఇది కాదు, దీని పక్కన స్టేషన్. దీంట్లో స్టాప్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ డిఫరెంట్ పీక్స్ ఉంటాయి కదా, సో ఆ పీక్ పాయింట్స్ ఇది వన్ ఆఫ్ ది పీక్ పాయింట్. ఇక్కడ నుంచి మనకి దన్యాంగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది. అండ్ వెదర్ వచ్చేసి ఆసమ్గా ఉందన్నమాట. లిటరలీ చాలా బాగుంది. చాలా క్లౌడీగా ఉంది. సో ఎక్కువ సన్నీ లేదు, మనం ఎక్కువ సఫర్ అవ్వడానికి కూడా. మంచి విండ్ ఉంది అండ్ ఇప్పుడు రెయిన్ పడి ఆగిపోయింది కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకేదో ఊటీ కొడైకెనాల్ వచ్చినంత ఫీల్ వచ్చేసింది. అండ్ ఒక్కొక్క పారాగ్లైడింగ్ అలా వెళ్తుంటే నాకు నర్వస్ అట్ ద సేమ్ వే ఎగ్జైట్మెంట్ కూడా ఉందన్నమాట. 안녕하세요. సో హీఈస్ అవర్ గైడ్ అనమాట. సో మేము ఆన్లైన్లో ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి ఈయనే మనల్ని టేక్ కేర్ చేస్తారంతా. సో మన పారాగ్లైడింగ్ సూట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అండ్ మాకు వచ్చేసి ఒక చిన్న అగ్రిమెంట్ సైన్ అనమాట. లైక్ ఎలాంటి రిస్క్ వాళ్ళు తీసుకోరు. సో నా టోకెన్ నెంబర్ అండ్ నాకు సూట్ కూడా ఇచ్చేసారనమాట. నేను వేసుకొని ఇక్కడ రెడీ అయిపోవాలి.
అండ్ మనకి ఈ స్క్రీన్స్లో అక్కడ ఏం జరుగుతుంది, సో మనం ఎట్లాగా ఉండాలనే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి చెప్తారనమాట. సో ఈ ఈ ఈ షార్ట్ క్లిప్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్లే చేస్తున్నారు. Bend over too much, okay? Looking down all the way. In the sky, bend your knee here, lift your chest, sit all the way back in the sky. Bending place, raise your feet up. Feel like Lower this. hand on your butt. Okay? It's okay. 자, nice to meet you. Your name? 마니샤입니다. 마니샤. 자, 단양 태어나고 환영해요. 재밌게 진행할게요. 자, 손 한번 들어주세요. 자, 준비됐어요? Are you ready? 네, 말해. 아, 오케이. Hold the stick change. 오케이, 이렇게 돼. Oh, no, no, stop. Wait. Start here, come here. Are you ready? 네. Ready? 네. 자, 1, 2, 3, run. Here, here, here. Go, 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 go. Look at the sky. Look at the river. 재밌어요. 자, 손 한번 들어주세요. 아, 잘했어요. 자, 강사님이 착륙할 때 다리 올려주세요. 한번 올려보세요. 랜딩. 레이저 피덕. 네, 네, 맞아요. 이거 뭐, 프랙티스. 레이저 피덕. 오케이,
ఆఫ్టర్ ఫినిషింగ్ ఫ్లయింగ్ అంతా మనకి కింద నుంచి వాళ్ళ వెహికల్స్లోనే పైన స్పాట్కి తీసుకెళ్ళిపోతారనమాట. సో మేము నలుగురం ఒకేసారి ఫ్లై చేసాం అండ్ ఒకేసారి ల్యాండ్ అయ్యాం. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. సో ఇక్కడ పారాగ్లైడింగ్ చేసే స్పాట్ అనమాట ఇది. వాళ్ళ ఆఫీస్ అంతా, వాళ్ళ మెయింటెనెన్స్ అంతా, సో అంతా పారాగ్లైడింగ్కి రిలేటెడ్ థీమ్ పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. నా ట్రైనర్ మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకెళ్తారా రెడీ చేస్తాను. 너무 아까워하는데 지금. It's raining. It's raining. ఏ ఆయన వర్షం పడుతుందని వచ్చి చెప్తాడు నాకు. చూడు రైన్ వస్తుందని నా దగ్గర వచ్చి చెప్తాడు. See how he is going. వచ్చింది చెక్ చేసుకోండి ఒకసారి. సో యాక్చువల్లీ మేము వస్తూనే మాది లేట్ అయింది కదా. సో అందువల్ల మమ్మల్ని రాగానే మమ్మల్ని రైడింగ్కి తీసుకెళ్ళిపోయారనమాట. అందుకని నాకు ఈ వీడియో చేయడానికి కుదరలేదు. సో అందుకని నా రైడ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ కొరియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళది వీడియో తీసాను అనమాట. సో హౌ దే ప్రిపేర్ ఫర్ రైడింగ్ అనేది. అండ్ ఈ గోప్రో కెమెరాతోటి మనకి వీడియో తీస్తారు కదా, సో ఆ వీడియో మనకి అక్కడే ఇన్స్టెంట్గానే మన ఫోన్స్లోకి మనకి ఇచ్చేసిస్తారనమాట. సో ఒక్కొక్కసారి గోప్రో వీడియో లేకపోతే ఒక 10,000. సో ఇక్కడ చాలా ఫోటో స్పాట్స్ ఉన్నాయి అనమాట. వాటన్నిటి దగ్గర నేను ఫొటోస్ దిగేశాను. నేను అవన్నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను. ఇక్కడ పెడితే ఆ వీడియో లెందే అయిపోతుంది. అండ్ ఈ పైన వచ్చేసి చాలా రిసార్ట్స్ ఉన్నాయి అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అనమాట. మనం ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గర కూర్చొని మనం లంచ్, డిన్నర్ అట్లాంటి ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు. ఆసమ్గా ఉంది వెదర్ అయితే. వెదర్ చాలా అవసరం ఉంది కాబట్టి మేమైతే చాలా ఫొటోస్ దిగామన్నమాట. సో అవన్నీ నేను ఇక్కడ పెట్టట్లేదు, జస్ట్ శాంపుల్ పెడుతున్నా. ఈ ఫొటోస్ అన్నీ నా ట్రైన్ని మాకు స్పెషల్గా తీశారనమాట ఫొటోస్ ఆయనే. సో ఆయనే స్టిల్స్ అన్నీ మాకు సజెస్ట్ చేసి ఇలా దిగండి అని చెప్పి మా అందరినీ ఫొటోస్ తీశారు. సో మా పారాగ్లైడింగ్ అలా గడిచిందనమాట. అండ్ మేము ఇదే రోజు ఏటీవీ కూడా ప్లాన్ చేసుకున్నాం. దీన్ని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయిందని నేను సెకండ్ పార్ట్ చేశాను అనమాట. సో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్.